రొంబిచెర్ల గ్రామంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శంకరేశ్వర స్వామి తిరునాళ ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. రెడీ సార్, అందరూ ఒకసారి. దానిలో రొంబిచెర్ల గ్రామం పాత్ర ఇవాళ పరిపాలన ఎంతో చక్కగా జరుగుతుంది. ఎక్కడ కూడా గొడవలు లేవు. శాంతి భద్రతల్ని కూడా కాపాడుకుంటూ వాళ్ళ పరిపాలన చేస్తున్న ఘనత మన సీఎం గారి, డిప్యూటీ సీఎం గారిది. అదేవిధంగా మన రైతు సోదరులందరూ కూడా ఉమ్మడి కూటమికి అండగా ఉండి అందరూ కూడా అభివృద్ధి ప్రయాణం చేస్తున్నాం. గడిచిన 5 ఏళ్లలో ఎక్కడ అభివృద్ధి లేదు. అభివృద్ధి చేసి చూపిస్తున్న ఘనత మన రొంబిచెర్ల మన నాయకులతో తెలియజేస్తూ నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇప్పటికి దాదాపు 100 కోట్ల నిధులు తేవడం జరిగింది. రోడ్లు వేశాము, కలవట్లు కట్టాము. అదేవిధంగా చదువుకున్న బిడ్డలందరూ కూడా తల్లికి వందన వేశాము. అన్నదాతలు చుట్టూగా వేయడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటున్నారు, పరిగెత్తున్నారు. ఎంతగానో ఎగ్జామ్ జరుగుతున్నాయి. రాబోయే కాలంలో మంచి మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. శ్రీ పరాభారామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది రైతుల పండగ, అదృష్టం. ఈ సంవత్సరం రైతుల పంటలకి కూడా అందరికీ కూడా గిట్టుబాటు ధరలు ఉన్నాయి. నిన్ననే 3వ విడత కూడా అన్నదాత సుఖీభవని మీ అందరు రైతులందరూ అకౌంట్లకు కూడా జమ చేయడం జరిగింది. బాబు గారు పడుతున్నటువంటి కష్టాన్ని మనందరం కూడా ఆశీర్వదించాలి. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి రాబోయే ఎలక్షన్లో అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.